హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో స్వీట్ రెసిపీ అండి బాదుషా. ఇది తక్కువ టైంలో సింపుల్‌గా అప్పటికప్పుడు స్వీట్ తినాలి అనిపించినప్పుడు టేస్టీగా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి కూడా సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. అంత ఈజీగా ఉంటుంది రెసిపీ. ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ నుంచి నోటిఫికేషన్స్ మీ దాకా రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ బాదుషా కోసం నేను 1 ½ కప్ మైదానైతే తీసుకున్నానండి. ఈ మైదా ప్లేస్‌లో మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. బట్ గోధుమ పిండి అయితే అంత టేస్ట్ ఉండవండి. 1 ½ కప్ మైదాలో కొంచెం సాల్ట్, అలాగే ఒక చిటికెడు వంట సోడాను కూడా వేసుకుంటున్నాను. ఈ 2 వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నానండి. ఈ ప్లేస్లో మీరు వెన్న కూడా వేసుకోవచ్చు. నెయ్యి కరిగించి చల్లారిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా ఒక్కసారి కలుపుకొని ఈ పిండి మొత్తాన్ని మనం కలుపుకోవడానికి నేను ఫ్రెష్ పెరుగు అయితే తీసుకున్నానండి. పెరుగు మాత్రం ఫ్రెష్‌దే తీసుకోవాలి. ఎక్కడ వాటర్ లేకుండా ఈ పెరుగుతో మాత్రమే ఈ పిండి మొత్తాన్ని కలుపుకోవాలండి. ఒకేసారి పిండిలో పెరుగు వేసేసుకోకుండా కొంచెం కొంచెం పెరుగు వేసుకుంటూ ఈ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం పెరుగు వేసుకుంటున్నానండి. ఇన్ కేస్ మీకు కనుక పెరుగు ఎక్కువైపోయి పిండి కనుక కొంచెం పలచగా అనిపిస్తే కొంచెం మైదా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలుపుకొని ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బాదుషాలోకి షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకుందాము. దానికోసం నేను ఏ కప్తో అయితే మైదా తీసుకున్నానో అదే కప్తో షుగర్ని తీసుకుంటున్నానండి. 1 ½ కప్ షుగర్ తీసుకున్నాను. సేమ్ అంతే క్వాంటిటీతో వాటర్ కూడా 1 ½ కప్ తీసుకుంటున్నాను. ఈ వాటర్లో షుగర్ మొత్తం బాగా కరగాలి. ఈ బాదుషాకి ఎటువంటి పాకం అయితే అవసరం లేదండి. షుగర్ కరిగి మనకి పాకం అన్నది జిగురుగా ఉంటే సరిపోతుంది. మనం గులాబ్ జామ్ చేసుకునేటప్పుడు పాకం అయితే ఎలా పట్టుకుంటామో సేమ్ అలాగే పట్టుకొని ఒక 1 మినిట్ కొంచెం జిగురుగా వచ్చే వరకు ఉంటే సరిపోతుందండి. చూసారు కదా, జిగురు అన్నది అసలు లేదు, పాకం ఎక్కడా లేదు, జస్ట్ జిగురుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుంటున్నాను. ఇప్పుడు బాదుషా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం బాదుషాని రెడీ చేసుకోవాలి. ఒకవేళ మీకు కనుక పిండి చేతికి అంటుకుంటున్నట్టు అనిపిస్తే కొంచెం నెయ్యి రాసుకోవచ్చు. ఈ విధంగా పిండి మొత్తాన్ని నేను బాదుషా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. మీకు చిన్న సైజు కావాలంటే చిన్న సైజు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బాదుషాని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని అయితే వేడి చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ని వేడవ్వనివ్వాలి. చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ని వేలుతో టచ్ చేస్తే మరీ ఎక్కువ కాలకూడదండి. ఆయిల్ అన్నది జస్ట్ వేడెక్కితే సరిపోతుంది. ఇప్పుడు రెడీ చేసుకున్న ఈ బాదుషాని ఇందులో వేసేసుకుంటున్నాను. ఫ్లేమ్ మాత్రం అస్సలు హై ఫ్లేమ్లో ఉండకూడదండి. ఈ బాదుషా కంప్లీట్గా లో ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, బాదుషా అన్నది ఇలా పైకి తేలిన తర్వాత ఇంకొక వైపు ఇలా టర్న్ చేసుకోవడమే. ఈ కంప్లీట్గా మీడియం ఫ్లేమ్లోనే మొత్తం బాదుషా మొత్తం ఈవెన్గా ఫ్రై అవ్వనివ్వాలి. చూసారు కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల బాదుషా మొత్తం ఈవెన్గా ఫ్రై అయినాయి. ఇలా ఫ్రై అయిన బాదుషాని మనం ఆల్రెడీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఈ బాదుషా ఫ్రై అయ్యే లోపల షుగర్ సిరప్ చల్లగా అయిపోతే ఒకసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని షుగర్ సిరప్ని వేడి చేసుకున్న తర్వాత ఈ బాదుషాని వేసుకోవాలండి. లేదు అంటే షుగర్ సిరప్ చల్లగా ఉంటే మాత్రం ఈ బాదుషా లోపల దాకా ఈ సిరప్ అన్నది పోకుండా గట్టిగా ఉంటాయి, బాదుషాలు జ్యూసీగా ఉండవు. మిగిలిన బాదుషాలు కూడా ఇలా వేసేసుకోవడమే. మీరు ఒకసారి స్టవ్ ఆపేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ చల్లగా అయిన తర్వాత నెక్స్ట్ వాయి వేసుకుంటే బాగా వస్తాయండి బాదుషా. లేదు అంటే పైన వరకే మాడిపోయి
బాగా లోపల అన్నది పచ్చిగా ఉంటుంది. కాసేపు స్టవ్ ఆపేసుకున్న తర్వాత నెక్స్ట్ వాయి వేసుకోండి. చూసారు కదా ఈవెన్గా మొత్తం ఈవెన్గా కాలనియి. ఇప్పుడు మిగిలిన బాదుషాలు కూడా ఇలా సిరప్లోకి వేసేసుకొని తీసేసుకోవడమే. సింపుల్గా ఉంది కదా ఈ స్వీట్ రెసిపీ. అంతే అండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. నచ్చిందా రెసిపీ? మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకుంటారు కదా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ నుంచి నోటిఫికేషన్స్ మీ దాకా రావాలి అంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకొక మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.